ఈ ఆలోచన మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. తల్లి దుర్గమ్మ, ఇలా జరగడం సాధ్యమేనా? ఒకవేళ నిజమే అయితే మేం వెంటనే తెలుసుకుంటాం. నీకేం కావాలవ్వా? నిద్ర రావడం లేదు, అందుకే ఇలా వచ్చి నిన్ను అడగాలనుకున్నాం. మాకు మసాలా పాలు కావాలని. గట్లనే. ఈ నీ చెవులకున్న రెండవ కమ్మ ఎక్కడ పోయింది? ఈడనో పడుంటది. సర్లే, మేము వెతుకుతాం. వద్దులే అవ్వా, నేను ఎత్తుకుంటలే. ఏం పర్లేదు, ఇందులో ఏముంది? అవ్వా ఈడ్చిపెట్టు, నేను తర్వాత ఎత్తుక్కుంటా. మేం కూడా కొంచెం సాయం చేస్తాం నీకు. ఈడ్చేయమని చెప్పిన కదా అవ్వా, నేను తర్వాత ఎత్తుక్కుంటలే. అది మేము అనుకుంటున్నాం, మాకు ఆ వస్తువు ఇక్కడ దొరకదని. దొరకకుంటే దొరకకపాయే, ఏం చేస్తాను చెప్పు అవ్వా. ఏమంటావు? కావడానికి పని పిల్లవైనా ఆలోచనలు రాణిలా ఉన్నాయి. వెండి కమ్మ పడిపోయింది, నీ మొహంలో ఎలాంటి బాధ లేదు. ఏం చెప్పమంటావవ్వా? ఈ దేశదిమ్మరి జీవితంలో పోగొట్టుకున్న దాంతో చూస్తే ఈ వెండి కూడా చిన్నదే అనిపిస్తుంది. మా ఊర్లో ఏమంటారో తెలుసా? దేవుడు ఒక చేత్తో ఏదైనా లాక్కున్నాడంటే ఇంకొక చేత్తోని ఏదో ఒకటి ఇస్తాడు అంటారు. అచ్చం గాయత్రులాగే మాట్లాడుతోంది. ఏమైనా అంటున్నారా? ఏం లేదులే, అది మాకింక నిద్ర వస్తోంది. ఇక మసాలా పాలు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ పడిపోయింది? ఎక్కడ పడిపోయింది? ఏమైంది పెద్దరాని అమ్మ? మీరు ఆ నల్ల పిల్లి దగ్గరికే వెళ్ళొస్తున్నారు కదా? మీకు తెలీదా నల్ల పిల్లులంటే పెద్ద అపశకునం అని? ఆడండి. మేము దారి కడ్డొచ్చామంటే నల్ల పిల్లులు కూడా అక్కడికక్కడే చేస్తాయి. అర్థమైందా పిల్ల? ఊరికే చూద్దామని వెళ్ళాం ఏం చేస్తోందో. నీకు కూడా నిద్ర లేకుండా చేస్తుంది కదూ ఆ నల్ల పిల్లి. అవును పెదరాని అమ్మ, మరి మీరు ఒక్కరే ఎందుకు వెళ్ళారు? మమ్మల్ని కూడా వెంట తీసుకెళ్లాల్సింది. మన ఇద్దరం కలిసి ఆ పిల్లికి తోక తెంచేసేవాళ్ళం. ఇంతలోనే ఏమైంది చెప్పు. దుర్గమ్మ దయతలిస్తే ఎన్నో అవకాశాలు వస్తాయి, ఎన్నో. పెదరాని అమ్మ, ఇక మాకు నిద్ర వస్తోంది, మేము పడుకోవడానికి వెళ్తున్నాం. సరే, శుభరాత్రి. సాక్ష్యం దొరకలేదు కానీ అనుమానాలు ఎంతకీ తెగడం లేదు. అయినా అనుమానించేందుకు ఒక్కోసారి ఎలాంటి కారణం అవసరం లేదు. కానీ ఈ విషయం ప్రస్తుతానికి ఎవరికి చెప్పలేం. ఈ రాజేశ్వరికైతే ఎప్పటికీ చెప్పకూడదు. రెండు వైపులా పదునున్న కత్తిది. అజాగ్రత్తగా ఉంటే మా చెయ్యే తెగిపోవచ్చు. ఎవరికి తెలియని కూడా తెలియదు. ఈ గాయత్రి రహస్యాన్ని మేం ఒంటరిగానే ఛేదించాలి. ఒకటి మాత్రం నిజం, గాయత్రి ఇంకా బతికే ఉంది. తను ఈ మహల్కి వస్తూ వెళుతూ ఉంది. అయినా ఈ పని తను ఒంటరిగా చెయ్యలేదు. ఎవరో ఉన్నారు.
తనకి సాయం చేసేవాళ్ళు. మేము అందరికన్నా ముందు ఆ సాయం చేసేవారిని కనిపెట్టాలి. ఆ గాయత్రికి సాయం చేయగలిగిన వాళ్ళు రాణా గారు కాకుండా ఈ మహల్లో ఇంకెవరున్నారో కనిపెట్టాలి. ఆట మరింత రక్తి కడుతోంది. నేను నిజమే చెప్తున్నాను రాణి గాయత్రి. నేను ఈ మహల్లో అన్ని మూలలో వెతికేశాను కానీ ఎక్కడ స్వర్ణ జాడ కనపడలేదు. ఒకవేళ తను బయటికి ఎక్కడికైనా వెళ్ళుంటుందేమో. లేదు రాణి గాయత్రి, నేను చిన్నరాణి గారు తనని బెదిరిస్తున్నప్పుడు విన్నాను. తను కనిపించకపోవడం వెనక ఖచ్చితంగా వీళ్ళ అస్తం ఉంది. స్వర్ణకి ఏమీ జరగదు. రాణి గాయత్రి, నేను మీతో ముందే చెప్పాను తను ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్తానని, కానీ మీరే తీసుకువెళ్ళలేదు. చూసారా ఇప్పుడు మీ మొండి పట్టుదల వల్ల ఏం జరిగిందో? ఏం సాధించాం మనం? ఒకవేళ తనకి ఏదైనా అయితే నేను ఇలా చేతులు కట్టుకుని చూస్తూ కూర్చొని నేను వెళ్ళి రాజావారిని నిలదీసి అడుగుతాను. ఏ అధికారంతో నువ్వు చిన్నరాజావారిని నిలదీస్తావు? నిజం చేదులాగే ఉంటుంది కానీ అదే నిజం. నువ్వు రాజావారిని నిలదీయలేవు. నువ్వు ఈ మహల్లో ఒక మామూలు పనివాడివి. అవును, నేను పనివాడినే. కానీ ఈ పనివాడు రాకుమారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. మీరేం చెప్పినా సరే నేను తనని ఎలాగైనా వెతికి తీరుతాను. ఆ తర్వాత రాజావారిని నిలదీయడం వల్ల ఆయన నిన్ను అయితే కారాగారంలో బంధిస్తారు, లేదా నిన్ను చంపేస్తారు. మరి స్వర్ణకి సాయం చచ్చాక చేస్తావా, లేక కారాగారంలో బందీగా ఉండగానా? నీ తొందరపాటుతనం వల్ల స్వర్ణ మరింత ప్రమాదంలో పడుతుంది లక్ష్మణ్. అదీకాక మనకెంతవరకు నిర్ధారణ కాలేదు స్వర్ణ నిజంగా మాయమైందా లేక తనే వెళ్ళిందా. కానీ రాణి గాయత్రి, అంత మాత్రం చేత మనం చేతులు కట్టుకుని కూర్చోవాలని ఏమీ లేదు కదా. అయితే ఇప్పుడు చెప్పండి, ఏం చేయమంటారు మీరు? మనం రాజావారిని నిలదీయలేం, కానీ ఆయన మనకి ఖచ్చితంగా సమాధానం ఇవ్వగలరు. అంటే నేను ఇప్పుడు చేయబోయే పనితో రాజావారు తప్పకుండా సమాధానం చెప్పాలి. అసలు స్వర్ణ ఇప్పుడు ఎక్కడుందో. ప్రభు, రాకుమార్ స్వర్ణలేఖ గారు తల్లిగారు ఫోన్ చేశారు. వారు మీతో మాట్లాడాలని కోరుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ. హలో. నమస్కారం రాజావారు. నమస్కారం. మేము రాజకుమారి స్వర్ణలేఖ అమ్మ చంద్రకళని మాట్లాడుతున్నాం. ఒకసారి మా అమ్మాయితో మాట్లాడించే ప్రయత్నం చేయగలరా? వియంకురాలు గారు, మీకు కూడా తెలుసు కదా, ఇప్పుడే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. పాపం కోడల పిల్ల మాట్లాడే పరిస్థితిలో కూడా లేదు. తన మనసు ఏవంత స్వాధీనంలో లేదు. నాకు తెలుసు. అందుకే మేము మా అమ్మాయిని కలవటానికి మేము రేపే ఆమీర్ కొట్టుస్తున్నాం. అది వద్దు వియంకురాలు గారు. విషయం ఏంటంటే కోడల పిల్ల ఆరోగ్యం ఎంతలా పాడైందంటే మేము తనని దగ్గరలో ఉన్న ఒక ఆంగ్ల డాక్టర్ దగ్గరికి పంపించాల్సి వచ్చింది. మీరేం కంగారు పడకండి, 3 రోజుల్లో తన ఆరోగ్యం మెరుగవుతుందిలేండి. మేమే స్వయంగా తనని మీ దగ్గరికి తీసుకుని వస్తాం. మేము ఎదురు చూస్తూ ఉంటాం. నమస్కారం. లక్ష్మణ్, రాజావారే స్వయంగా చెప్పారుగా, ఆయనే స్వర్ణని 3 రోజుల తర్వాత తన పుట్టింటికి పంపిస్తానని. ఇక శాంతించు. స్వర్ణ ఎక్కడున్నా క్షేమంగానే ఉండుంటుంది. లేదు రాణి గాయత్రి, మీరు కేవలం ఆయన మాటలు మాత్రమే విన్నారు. నేను ఆయన మొహంలోని కంగారు కూడా చూశాను. ఆయన మొహం చూస్తే ఆయన నిజం చెప్తున్నారని నాకు అసలు అనిపించలేదు. ఇక మీరే చెప్పండి, స్వర్ణ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? చివరిసారిగా నువ్వు స్వర్ణతో ఎప్పుడు మాట్లాడావు? అది రాణి గాయత్రి, నేను ఆవిడ గదిలోకి వెళ్ళాను. మాకు వైదవ్యం వచ్చింది, మమ్మల్ని మర్చిపో, మా దగ్గరికి రాకు. నేను అనుకున్నదే. బహుశా మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరుగుంటుంది. లక్ష్మణ్కు వెళతాను నీ మాటల వల్ల కోపగించుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయిందేమో. లక్ష్మణ్, నువ్వు స్వర్ణకి కాస్త సమయం ఇచ్చుండాల్సింది. తన భర్త మరణం తన జీవితంలో అతిపెద్ద దుర్ఘటన. ఈ పరిస్థితుల్లో తన అందులోంచి బయటకు వచ్చేందుకు సమయం పడుతుంది. అదీకాక రాజావారు కూడా అన్నారుగా తను మరికొన్ని రోజుల్లో తిరిగి ఇక్కడికి వచ్చేస్తుందని. స్వర్ణ క్షేమంగానే ఉందని నా మనసు చెప్తోంది. తనకేమీ కాదు.
దుర్గమ్మ అంతా సవ్యంగా అయ్యేలా చూడు. స్వర్ణ, నువ్వెక్కడున్నావు? రాణా గారు, మాకీ మధ్య మీ గురించి దిగులుగా ఉంటోంది. గత కొన్ని రోజులుగా మీరు మా దగ్గరికి రానేలేదు. మీ తలనొప్పి ఎలా ఉంది? మునపటి కన్నా మెరుగ్గా ఉంది పెదరాణి అమ్మ. ఇదెలా సాధ్యమైంది? మెరుగ్గా ఉంది అంటే మీరు కంగారు పడుతున్నారెందుకు? లేదు, మాకంటే ఎక్కువ ఎవరు సంతోషిస్తారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మాకొక్క విషయం చెప్పండి, ఇదంతా ఎలా జరిగింది? ఈ మధ్య మేము యోగాభ్యాసం చేస్తున్నాం. శీర్షాసనం వల్ల మా తలనొప్పికి చాలా ఊరట దొరుకుతోంది. ఆహా, ఆ దుర్గమ్మకి ఎంత దయో మీ మీద. కానీ చూడండి, వీటన్నిటితో పాటుగా మందులు కూడా వేసుకుంటూ ఉండాలి. రాణి రాజేశ్వరి, మీకు కూడా తెలుసు కదా, మనం కోరుకున్నది జరగాలంటే మందులు వేసుకోవాలని. మీరు రాణాగారి మీద శ్రద్ధ వహించరెందుకు? పెద్దరాణి అమ్మ, ఎదుటి వరకు మేమేం చెప్పినా ఏం చేసినా చేదుగా అనిపిస్తుంటే మరి మమ్మల్ని ఏం చేయమంటారు? రాణాగారు, ఓ మాట చెప్పమా? రాణి రాజేశ్వరి చేస్తున్నదంతా మీ మంచి కోసమే చేస్తోంది. వారు మీకు చేస్తున్నంత సేవ మేం కూడా మీకు చేసి ఉండం. మేం ఒక్కోసారి మందులు ఇవ్వడం మర్చిపోవచ్చు, కానీ తను మర్చిపోదు. పెదరాణి అమ్మ, ఒకవేళ మీకు రాజేశ్వరి అసలు స్వరూపం తెలుసుంటే మీరెన్నటికీ ఈ మాట అనుండేవారు కాదు. అవ్వా, నీకు చాయ్ తీసుకొచ్చిన, తీసుకో. సావిత్రి, ఏమిటి నువ్వు చేసిన పని? అరే, రాణాగారు ఈ మందులు వేసుకోకపోతే వారి ఆరోగ్యం మరింత పాడవుతుంది. పెద్దరాణి అమ్మ, ఈ స్వప్న సుందరి కావాలని మందుని కింద పడేసింది. రాణాగారికి నయం అవ్వడం తనకిష్టమే లేదు. మీకు తెలుసా, నిన్న కూడా తన మూలంగా రాణాగారి ఆరోగ్యం ఎంతలా పాడైందో? రాజేశ్వరి, సావిత్రి ఈ పని కావాలని ఏం చేయలేదులే. ఇంత చిన్న విషయాన్ని ఎందుకంత పెద్దది చేస్తున్నావు? మందులే కదా, మళ్ళీ తెప్పిద్దాం. మాఫ్ చేయ రాజా సాహెబ్, మళ్ళీ ఇంకోసారి ఇసంటి పని చెయ్యను నేను. మామూలు పనిపిల్ల మీద ఇంత దయ ఎందుకో? రాయి కరిగింది కానీ మసిబొగ్గు కోసమా? అయినా అది కాక మాకీరోజు మందు వేసుకోకుండానే చాలా బాగున్నట్టుంది. ఏమైందవ్వా? ఏమైనా కావాలనా? రాణా గారు, మేమిప్పుడే వస్తాం.
మీరు ఇక్కడేం చేస్తున్నారు పెద్దరాణి అమ్మ? బద్ధ శత్రువులు ఉన్నప్పుడు వారి మొహానికి మసిపోయడం ఆనందంగా ఉంటుంది. మేము అదే చేస్తున్నాం. ముసల్దానికి మళ్ళీ ఎక్కిందా ఏంటి? మాకేం అర్థం కాలేదు పెద్దరాణి అమ్మ. నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు పిల్ల. అర్థం చేసుకోవడం ముఖ్యమైనా కాకుండా ఖర్చు తప్పనిసరి కదా పెద్దరాణి అమ్మ. మేము ఆమిర్ కోటికి రాణులం. అయినా ఇన్ని రోజులయ్యాక కూడా మాకొక కొత్త నగ లేదు, కొత్త బట్టలు కొనిపెట్టలేదు. ఏదైనా చెయ్యండి పెద్దరాణి అమ్మ. డబ్బు ఏర్పాటు చేస్తానులే. బావుంది గాయత్రి. భర్త ప్రాణాలు కాపాడాలని ఈ కోటలోకి సతీ సావిత్రిలా వచ్చావా? కానీ నువ్వు కాపాడాలనుకుని వచ్చిన ఆ ప్రేమ ఇప్పుడు అదే ప్రేమ నీ అసలు స్వరూపాన్ని అందరి ముందు ఉంచుతుంది. నీ అసలు స్వరూపం. పెద్దరాణి అమ్మ, ఈ స్వప్న సుందరి కావాలనే మందులు కింద పడేసింది. రాజేశ్వరి, సావిత్రి ఈ పని కావాలని నేను చేయలేదులే. ఇంత చిన్న విషయాన్ని ఎందుకంత పెద్దది చేస్తున్నావు? రాజేశ్వరి, మమ్మల్ని క్షమించండి. మేము ఏ విధంగా అయితే మీతో ఇందాక మాట్లాడామో మేము అలా మాట్లాడి ఉండకూడదు. మీరు చేసిన సేవ లేదా శ్రమ లేకుంటే మేము బతికుండేవారమే కాదు. ఎవరి మీదైతే అందరికన్నా ఎక్కువ ప్రేమ ఉంటుందో వారి మీదే కోపం వస్తుంది. మీరు మా మీద అధికారం ఉందనుకున్నారు, అందుకేగా మా మీద కోపం తెచ్చుకుంటారు. అయినా అది కాక భార్య భర్తలన్నాక కోపతాపాలు మామూలే. అయినా ఇదేమైనా మన మొదటి గొడవ చెప్పండి రానగారు. ఇంతకు ముందు కూడా మీకు మా మీద కోపం వచ్చేది. మేము అలిగి కూర్చుంటే మీరు ఇంకా ప్రేమగా మమ్మల్ని బుజ్జగించేవారు. ఆహారంలో ఉప్పులాగా గొడవలు కూడా ప్రేమలో అవసరమేగా రానాగారు. సావిత్రి మాకు ప్రస్తుతంలో బతకమని సలహా ఇచ్చింది. కానీ ఈ ప్రస్తుతంలో బతకడం చాలా కష్టంగా ఉండేలా ఉంది. మేము నీకెలా నేర్పించామో అలాగే మాలిష్ చెయ్యి. పెదరాణి అమ్మ, దీని అవసరం ఏముంది చెప్పండి? అవసరం లేకుంటే మళ్ళీ వదిలే రాజా సాహెబ్. లేదు లేదు లేదు, అంత బాధగా కూడా ఏం లేదు. మేం మిమ్మల్ని విషయం అడగాలి రాణా గారు. రాణి గాయత్రి గారి ఈ గాజు మాకు మహల్లో దొరికింది. దీన్ని ఏం చెయ్యాలి? మీరేం చేయాలనుకుంటే అది చేయండి పెదరాణి అమ్మ. మాకెలాంటి ఇబ్బంది లేదు. రాణి రాజేశ్వరి, మీరు ఈ గాజు వేసుకుంటారా? పెద్దరాణి అమ్మ, ఏ ఆడదైతే మా భర్త మీద తుపాకీ పేల్చిందో మేము తన గాజు వేసుకుంటామా? ఎప్పటికీ వేసుకోము. అయితే మరి ఏం చెయ్యాలి ఈ గాజుని? బయట పారేయించమా? పెదరాణి అమ్మ, మీరేం చేయాలనుకుంటే అది చేయండి. సరే, అయితే దీన్ని
నువ్వు తీసుకో. నువ్వు రాణా గారికి ఇంత సేవ చేస్తున్నావు కదా, దానికి నీకు బహుమతిగా ఇస్తున్నాం. లేక నీకు కూడా రాణి గాయత్రి గాజు వేసుకోవడం ఇష్టం లేదా? గట్లేం లేదవ్వా. తీసుకో సావిత్రి.